Good morning, good morning, good morning. Welcome to Basher YouTube channel. ఈ రోజు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తొలి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి అభినందించారు. సీఎం మాజీ గవర్నర్ను శాలువతో సత్కరించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. రాజభవన్లో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. తంగళ్లపల్లిలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీను మాట్లాడుతూ పర్యటించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వారిని చైతన్యపరిచే కార్యక్రమంలో దరఖాస్తు చూస్తే ప్రతి ఒక్క కుటుంబం సిలిండర్ దగ్గర ఫిట్ పెడతా ఉంది. ప్రతి ఒక్క కుటుంబం 200 యూనిట్ల దగ్గర ఫిట్ పెడతా ఉంది. మన ప్రాంతం పేద ప్రాంతం, పేద ప్రజలు 200 యూనిట్ల లోపల కాల్చుకునే వారికి ప్రతి గ్రామంలో 98%, పట్టణాల్లో తప్ప ప్రతి గ్రామంలో 98% ఉచితంగా 200 యూనిట్లు కరెంటు అందుకోబోతున్న మాట చెప్తా ఉన్నా. ప్రతి కుటుంబానికి 500 రూపాయలకి సీట్లు అందుకోబోతున్న మాట చెప్తా ఉన్నా. గతంలో పేదల కోసం ఉపయోగపడే పథకాలు ఏమైనా వచ్చినాయంటే ఉపాధి హామీ పథకమే కానీ, గరీబ్ హటావో ద్వారా పేదలకు ఇంధన మిల్లుల నిర్మాణం కానీ, భూముల పంపిణీ కార్యక్రమం కానీ, అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వం ద్వారా మళ్లీ ఈ రోజు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఇల్లు లేని వారికి ఇల్లు, పెన్షన్ లేని వారికి పెన్షన్ అనేటువంటిది దీని ద్వారా మనకు సంక్షేమ రంగంలో అందరికీ పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. నాకైతే విశ్వాస నమ్మకం ఉంది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ మధ్యలోకి వస్తూ ఆ పథకాలు కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ఈ సమావేశం ద్వారా ఇదివరకే పెన్షన్ తీసుకునే వాళ్ళకి దరఖాస్తు అవుతుందని చెప్పినాం. ఇదివరకే రైతుకు సంబంధించినటువంటి అప్పుడు రైతు బంధుకు రైతు భరోసాగా వాళ్ళు కూడా దరఖాస్తు అవుతుంది. ఆటోమేటిక్ గా వాటిని కూడా పెన్షన్ 2,000 4,000 చేసి 10,000 పెన్షన్ రైతు బంధువు 15,000 కూడా ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్న మాట కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకుండా మరి ఈ రోజు ఆఖరి తేదీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎండిఓ ద్వారా మీ అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నారు. ఉదయం 8 గంటలకి ఆయా గ్రామాలకు వెళ్లి సెల్లులో సైతం కౌంటర్లు 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పడేసి అదనంగా దరఖాస్తుల కొరకు ఒక కౌంటర్ ఏర్పడేసి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలో విజయవంతమైనరు. అందుకే అధికారులు కూడా ప్రభుత్వం పక్షాన అభినందనలు అందజేస్తూ మీరు జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సమయంగా జిల్లాల అధికారులు కూడా బాగానే పనిచేస్తున్న చెప్పిన మాట. అదేవిధంగా కంప్యూటర్ క్రోడీకరించే విషయంలో కూడా జాగ్రత్తగా ఏదైనా దరఖాస్తులు ఏదైనా కాలంలో అక్కడ వాళ్ళు మర్చిపోయినట్టయితే సంబంధిత గ్రామ కార్యదర్శికి లేదా సంబంధించినటువంటి అధికారులకు ఫోన్ చేసి అయినా వారికి మీరు కొన్ని దరఖాస్తు చూసినప్పుడు మా పథకాలు పేద ప్రజలందరికీ అందుతాయి అన్నారు. దరఖాస్తులో ఒకవేళ తప్పులు రాసి ఉంటే వాటిని సరిచేయాలని అధికారులకు సూచించారు.